అతను 14 ఏళ్ల వయసులోనే ఏనుగును చంపాడు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని కాల్చి చంపి మొండెం నుండి తల వేరు చేశాడు. సినిమా హీరోలని, రాజకీయ నాయకులని కిడ్నాప్ చేశాడు. చాలా మంది పోలీసులని చంపేశాడు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు ఇతని కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేసి 10 సంవత్సరాలు కష్టపడి ఎన్కౌంటర్ చేశారు. అసలు ఎవరు ఈ వీరప్పన్? వీరప్పన్ ని పోలీసులు ఎందుకు చంపేశారు? ఎందుకు వీరప్పన్ హత్యలు చేసేవాడు? ఇతని గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. వీరప్పన్ మొదట ఏనుగులను చంపి దంతాలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాడు. కొన్ని వందల ఏనుగులను చంపి కొన్ని కోట్ల విలువైన ఏనుగు దంతాలని విదేశాలకు అమ్మేవాడని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాంగ్స్టర్ గా మారాడు. 1990లో తన సోదరి చావుకు కారణమైన కర్ణాటక ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ని కాల్చి చంపాడు. అక్కడితో ఆగకుండా అతని బాడీ నుంచి తలను వేరు చేశాడు. ఇతని తల హత్య జరిగిన 3 సంవత్సరాలకు దొరికిందట. 1991లో గ్రానైట్ ఓనర్ కొడుకుని కిడ్నాప్ చేశాడు. 1,15,00,000 డిమాండ్ చేశాడు. ఆ మొత్తం అమౌంట్ ముట్టిన తర్వాతనే ఆ పిల్లాడిని వదిలిపెట్టాడట. దీంతో వీరప్పన్ చేసే అరాచకులను తట్టుకోలేక తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వీరప్పన్ ని పట్టుకోవడానికి ఒక ఆపరేషన్ ప్రారంభించారు. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కుకున్. ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశాక కూడా వీరప్పన్ ఆగకుండా కొంతమంది అధికారులను చంపేశాడు. పోలీసులు ఎంతగానో ప్రయత్నించి వీరప్పన్ గ్యాంగ్ లో ఒక అతనిని చంపేశాడు. దీంతో వీరప్పన్ రామపూర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేశాడు. స్టేషన్ లో 5 పోలీసులను చంపేశాడు. స్టేషన్ లో ఉన్న వెపన్స్ అన్ని తీసుకుని పారిపోయాడు. దీంతో ప్రభుత్వం వీరప్పన్ ని పట్టుకోవడానికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అలా ప్రకటించినా కూడా వీరప్పన్ ఏమాత్రం భయపడకుండా 1993లో 23 మంది పోరాట యోధులని హత్య చేశాడు. దీంతో పోలీసులకి ఏం చేయాలో తోచట్లేదు. వీరప్పన్ ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియదంటూ పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ భయపడుతూ బ్రతికారు. దీంతో పోలీసులు వీరప్పన్ పట్టుకోవడానికి 2 వ్యాన్లలో అడవికి బయలుదేరారు. వీరప్పన్ ఆ 2 వ్యాన్లను బాంబు పెట్టి పేల్చేశాడు. ఇందులో దాదాపు 22 మంది పోలీసులు చనిపోయారు. అయితే ఎలా అయినా సరే వీరప్పన్ పట్టుకోవాలని ఆలోచించి పోలీసులు వీరప్పన్ భార్యను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దాంతో వీరప్పన్ కొంతమంది పోలీసులను కిడ్నాప్ చేసి నా భార్యను వదిలిపెట్టుకుంటే ఈ పోలీసులను అందరినీ చంపేస్తానని భయపెట్టాడు. దాంతో ప్రభుత్వం ఏం చేయలేక వీరప్పన్ భార్యను వదిలిపెడతారు. ఇలా పోలీసులు చాలా ప్రయత్నించారు, చాలా కష్టపడ్డారు, కానీ వీరప్పన్ ని పట్టుకోలేదు. దాదాపు వీరప్పన్ కోసం 10 సంవత్సరాలు కష్టపడ్డారు. వీరప్పన్ వల్ల తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 120 కోట్ల వరకు ఖర్చు అయింది. పోలీసులకు అనుమానం వచ్చిన ప్రతి మనిషిని చంపేసేవారు. వీరప్పన్ కోసం చాలా మంది అమాయకులను కూడా పోలీసులు హత్య చేశారు. అనుమానం వస్తే చాలు ఇంకా ఎన్కౌంటరే. దీంతో వీరప్పన్ పోలీసులని ఛాలెంజింగ్ గా తీసుకొని కన్నడ సినిమా హీరో అయిన రాజ్ కుమార్ ని వీరప్పన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. తర్వాత కర్ణాటక ప్రభుత్వం వీరప్పన్ అడిగిన కండిషన్స్ కన్నీ ఒప్పుకున్న తర్వాత ఆ హీరోని దాదాపు 108 రోజుల తర్వాత వదిలిపెట్టాడు. తర్వాత కర్ణాటక మంత్రులను కిడ్నాప్ చేశాడు. ఇలా కర్ణాటక ప్రభుత్వానికి కంటి నిండా నిద్ర లేకుండా చేశాడు. ప్రతి నిమిషం చస్తూ బ్రతికారు. పోలీసులు ఎన్ని ప్లాన్స్ వేసి పట్టుకోవాలని ట్రై చేసినా వీరప్పన్ ఎస్కేప్ అయ్యేవాడు. చివరికి పోలీసులు చాలా పెద్ద రిస్క్ చేసి ఒక ప్లాన్ వేశారు. ఒక పోలీస్ ని అంబులెన్స్ డ్రైవర్ గా వీరప్పన్ ఉండే విలేజ్ కి పంపారు. రెగ్యులర్ గా ఆ పోలీస్ అంబులెన్స్ డ్రైవర్ గా డ్యూటీకి వెళ్లేవాడు. కొన్ని నెలల పాటు అతను వీరప్పన్ ఉండే ఊర్లోనే ఉండి అతడి గురించి పూర్తిగా సమాచారం తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి జనంకి చాలా దగ్గరయ్యి వీరప్పన్ మనుషులని కలిశాడు. వారితో అంబులెన్స్ డ్రైవర్ క్లోజ్ అయ్యి నాకు వీరప్పన్ అంటే చాలా ఇష్టం, దయచేసి ఒక్కసారైనా అతని దగ్గరికి తీసుకెళ్ళండి అని వారిని వేడుకుంటాడు. ఫైనల్ గా ఆ డ్రైవర్ వీరప్పన్ దగ్గరికి చేరుకుంటాడు. వీరప్పన్ కి కూడా చాలా క్లోజ్ అవుతాడు. చాలా నమ్మకంగా ఉంటాడు. అలా ఎవరికి డౌట్ రాకుండా చాలా రోజులు వాళ్ళ దగ్గరే ఉంటాడు. వారి కోసం ఏ పని అయినా చేసేవాడు. కొన్ని రోజులు వీరప్పన్ పనుల కోసం అంబులెన్స్ ని కూడా వాడతాడు. అలా ఏ స్మగ్లింగ్ అయినా ఎవరినైనా కిడ్నాప్ చేయాలన్నా అంబులెన్స్ ని యూజ్ చేసేవాడు. ఇలా ఆ డ్రైవర్ వీరప్పన్ కి చాలా నమ్మకంగా ఉండే వ్యక్తిగా దగ్గరయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వీరప్పన్ కి కంటి సమస్య వస్తుంది. ఇదే మంచి అవకాశం అనుకున్నాడు డ్రైవర్. ఎన్నో రోజుల నుంచి అవకాశం కోసం వెయిట్ చేశాడు. అప్పుడు వీరప్పన్ తో ఇలా అన్నాడు, సార్ కంటి సమస్య చాలా పెద్దది, లైట్ గా తీసుకోకండి, నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, ఒకసారి హాస్పిటల్ కి వెళ్దాం అని వీరప్పన్ కి చెప్పాడు. వీరప్పన్ బాగా ఆలోచించి సరే వెళ్దాం అని చెప్పాడు. 2004లో అక్టోబర్ 18న వీరప్పన్ ని ఇంకా కొంతమందిని అంబులెన్స్ లో ఎక్కించుకుని ఆ డ్రైవర్ హాస్పిటల్ కి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు మధ్యలో అంబులెన్స్ ఆపేసి ఆ డ్రైవర్ పారిపోతాడు. అక్కడ అప్పటికే ప్రీ ప్లానెడ్ గా అంబులెన్స్ ని పోలీసులు సరౌండ్ చేస్తారు. అప్పుడు పోలీసులు నాన్ స్టాప్ గా అంబులెన్స్ పై ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. దాదాపు 10 నుంచి 20 రౌండ్లు ఫైర్ చేస్తారు. దాంతో వీరప్పన్ అండ్ అతని గ్యాంగ్ అక్కడికక్కడే చనిపోతారు. వీరప్పన్ మరణంతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇలా వీరప్పన్ కోసం పోలీసులు చాలా ప్రయత్నించి చివరిగా ఎన్కౌంటర్ చేసేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.